హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అండ్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ మాకు తెలుసు మేము బాగా ఇర్రెగ్యులర్గా ఉన్నాము వీడియోస్ పోస్టింగ్ ఇవన్నిట్లోని. బట్ చేద్దాం అనుకుంటాం కానీ ఇంట్లో చిన్న బేబీ ఉంటే కొంచెం కష్టం అవుతుంది వీడియోస్ పోస్టింగ్ చేయడం రెగ్యులర్గా. బట్ ఇంక ఇప్పటి నుంచి మేము కొంచెం ట్రై చేస్తాము. అండ్ అలానే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు కావాలనుకుంటున్నారో, మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కమెంట్స్లో చెప్పండి. అండ్ అలానే ఇది ఏం వీడియో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా సో ప్రియాంక మమ్మీ వీళ్ళందరూ అయితే ఫస్ట్ ఐ థింక్ మొత్తం ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నేను లేకుండా మా ఫ్యామిలీ అంతా ట్రిప్కి వెళ్ళేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం నేను లేకుండా మా మమ్మీ వాళ్ళు ప్రియాంక, శివ, డాడీ హ్యాపీగా ట్రిప్కి వెళ్తున్నారు ఎంజాయ్ చేయడానికి. సో ఎక్కడికో కాదు, యాక్చువల్లీ వారణాసికి వెళ్తున్నారు. యాక్చువల్లీ మాకు మొక్కు ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పి మమ్మీ ప్రియాంకకి డాడీకి యాక్సిడెంట్ అయినప్పుడు మొక్కున్నారు. సో వెళ్దామని చెప్పి ఇంకా ఇప్పుడు డాడీ కూడా రికవర్ అయ్యారు కాబట్టి సో మొత్తం అందరూ వెళ్ళరు. నాకు ఉండేది బట్ ఇంకా బేబీతో వెళ్ళడం అవ్వదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయాలి. ఈ ఇయర్ ఎండింగ్లో అలా ప్లాన్ చేయాలి. సో సో వాళ్ళైతే ట్రిప్కి వెళ్తున్నారు. అండ్ ఏమేంటి ఎలా అరేంజ్మెంట్స్ ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడికి అనేది ఫుల్ వ్లాగ్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇంటికి వాళ్ళు ఎక్కడికి నేను చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నారు అనేది, వారణాసి అని చెప్పాను కదా. సో నేను ఆల్రెడీ చెప్పేసాను ఎక్కడికి వెళ్తున్నారు అనేది. వారణాసికి అయితే వెళ్తున్నారు. సో యాక్చువల్గా అయితే మేము మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ వారణాసి ట్రిప్ అనేది మమ్మీకి చాలా ఇష్టం. మాకు మా ఫ్యామిలీలో బాగా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే వారణాసి అనమాట. సో మీకు కూడా అలా ఫేవరెట్ ప్లేస్ అని ఉంటుంది కదా వెళ్ళడానికి రిలేటెడ్గా. సో ఆ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కమెంట్స్లో అయితే చెప్పండి. సో వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే నేను మీకు ఒక ప్రోడక్ట్ కోసం చెప్పాలనుకుంటున్నాను. సో జస్ట్ వాచ్. సో యాక్చువల్గా చెప్పాలంటే నా డెలివరీ తర్వాత నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ వెంటనే వెయిట్ అనేది కొంచెం గెయిన్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఫుడ్ అనేది నేను నీట్గా ప్రాపర్గా తీసుకుంటున్నాను. సో మనం తీసుకుంటున్నామంటే దానికి తగ్గట్టుగా మన బాడీని కూడా మనం వర్క్లో పెట్టుకోవాలన్నమాట. అంటే మీకు అర్థమవుతుంది కదా. సో అది పెట్టలేని వల్ల నాకు స్టమక్ కొంచెం పెరుగుతున్నట్టు ఇంక్రీజ్ అవుతున్నట్టు అనిపించింది. సో ఇంకా నాకున్న ఇంట్లో వర్కౌట్స్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకుందామని చెప్పేసి రీసెంట్గా అయితే నేను అగారో వాళ్ళది వైబ్రేషన్ ప్లేట్ మసాజర్ అయితే తెప్పించుకున్నాను. అండ్ లిటరల్లీ నాకు చాలా యూస్ఫుల్ అయింది అండ్ చాలా సూపర్ అమేజింగ్ అనిపించింది ఇది వాడుతున్నప్పుడు అయితే మాత్రం. ఇది మనకి మజిల్ టోనింగ్, క్యాలరీస్ బర్న్స్ అండ్ అలానే వెయిట్ లాస్కి ఒకటే డివైస్లో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా కాంపాక్ట్గా ఉంటుంది. సో మనకి హౌస్లో ఎక్కడైనా ఈజీగా ఫిట్ అయిపోతుంది. అండ్ మనకి వర్కౌట్ చేయడానికి ఎక్కువ టైం లేకపోతే జస్ట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మనకి మంచి రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నాకు ఇది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అనిపించింది. సో నా టమ్మీ చూసారు కదా ఎలా వచ్చేసిందో. అండ్ నేనైతే లిటరల్లీ చెప్తున్నాను, జిమ్కి వెళ్ళి టైం టు టైం వర్కౌట్ చేసే పర్సన్ అయితే అస్సలు కాదు. అండ్ నిజం చెప్పాలంటే నాకు కొంచెం షై కూడా. చాలామంది ఉంటాము షైగా ఫీల్ అయ్యే వాళ్ళు. టైం కూడా మనకి దొరకదు బయటికి వెళ్ళి జిమ్ చేసుకొని ఇంట్లో వచ్చి పనులు చేసుకునే అంత టైం చాలామందికి ఉండదు కాబట్టి. సో మిగతా వర్క్స్ అయినా ఇంట్లోనే కాదు, వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట. సో మనకి ఫ్రీ టైంలో మనం వర్కౌట్ చేసుకోవచ్చు, మన వెయిట్ని మెయింటైన్ చేసుకోవచ్చు, మన పర్సనాలిటీని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మంచిగా వెయిట్ లాస్లోనే మన వెయిట్ అనేది వెయిట్ లాస్ చేసుకోవచ్చు. సో నాకు చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇందులో కొన్ని మూడ్స్ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి చెప్పాలి. చాలా కాంపాక్ట్ అండ్ స్టైలిష్గా ఉంది అండ్ ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. దీని డిస్ప్లే ప్యానెల్ చాలా యూస్ఫుల్. వర్కౌట్ చేస్తున్న టైం టు టైంలో క్యాలరీస్ బర్న్డ్, డిస్టెన్స్ కవర్డ్ అన్నీ లైవ్గా కనిపిస్తాయి. నంబర్స్ చేంజ్ అవుతూ ఉంటే చూస్తూ ఆటోమేటిక్గా మోటివేషన్ కూడా వస్తుంది. స్మాల్ వర్కౌట్స్ అయినా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇది 5 డిఫరెంట్ ప్రోగ్రామ్ మోడ్స్తో అయితే వస్తుంది. సో మన ఎనర్జీ వర్కౌట్ ప్లాన్ బట్టి వైబ్రేషన్ ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ రిమోట్ కంట్రోల్ కూడా ఉండటం వల్ల వర్కౌట్ స్టాప్ చేయకుండా ఈజీగా సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ సూపర్ కన్వీనియంట్ కదా. ఇంకా బోనస్ ఏంటంటే ఇది 2 ఎక్సర్సైజ్ బ్యాండ్స్తో వస్తుంది. సో వైబ్రేషన్ ప్లేట్ మీద స్టాండ్ అయ్యి ఆర్మ్స్, షోల్డర్స్, కోర్, లెగ్స్ అండ్ అన్నీ ఒకేసారి వర్కౌట్ చేయొచ్చు. చిన్న డివైస్లా కనిపించిన ఇది ఫుల్ బాడీ వర్కౌట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నాకు మోస్ట్ నచ్చిన పార్ట్ ఏంటంటే జస్ట్ 1 స్టెప్ ఆన్ అండ్ వైబ్రేషన్ ఫీల్ ఇమీడియట్గా ఇస్తుంది. నేను దీని మీద స్క్వాట్స్, లంగ్స్, ఆర్మ్స్, కర్ల్స్, కోర్ ఎక్సర్సైజ్ చేస్తా.
బాడీ మొత్తం ఎంగేజ్లో ఉంటుంది. వైబ్రేషన్స్ వల్ల జెంటల్ మసాజ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో లాంగ్ డే తర్వాత మజిల్స్ రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. కపుల్ ఆఫ్ వీక్స్ యూస్ చేశాక జెన్యున్గా డిఫరెన్స్ అనేది ఫీల్ అయ్యింది. మజిల్స్ బెటర్గా ఎంగేజ్ అవుతున్నాయి, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అండ్ ఒక షార్ట్ వర్కౌట్ అయినా ప్రాపర్ వర్కౌట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఒక కంప్లీట్ కాంబోలా అనిపించింది. టోనింగ్, బెటర్ బ్లడ్ సర్క్యులేషన్, స్మూత్ స్కిన్ అండ్ హెల్దీ గ్లో. డ్రై స్కిన్ ఆర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా సేఫ్గా యూస్ చేయొచ్చు. యూజువల్లీ నేను దీని మీద స్టెప్ ఆన్ అవ్వే ముందు స్మాల్ వార్మప్ చేస్తాను. లోవర్ బాడీ కోసం స్క్వాట్స్ అండ్ లంగ్స్, అప్పర్ బాడీ కోసం బ్యాండ్స్ని యూస్ చేస్తా అండ్ లాస్ట్లో కొంచెం కోర్ వర్కౌట్. అండ్ బెస్ట్ పాయింట్ ఏంటంటే టైమ్, క్యాలరీస్, డిస్టెన్స్ కౌంటర్స్ వల్ల డైలీ ప్రోగ్రెస్ ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఎక్స్ట్రా యాప్స్ అవసరం లేదు. సో గైస్, మీరు టోన్ బాడీ కోసం చూస్తుంటే, క్యాలరీస్ బర్న్ చేయాలనుకుంటే, లాంగ్ డే తర్వాత మజిల్ రిలాక్సేషన్ కావాలంటే, ఫన్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ వర్కౌట్ గ్యాజెట్ కావాలంటే దెన్ ఇది డెఫినెట్గా వర్త్ ట్రయింగ్ గైస్. మనకి 1 year వారంటీ కూడా ఇస్తారు దీంతో పాటు. సో మనకి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా లైక్ ఏంటి అని చెప్పేసి అవి కూడా మనకి ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్టాండింగ్ పొజిషన్, స్క్వాటింగ్ అండ్ అప్పర్ బాడీ వర్కౌట్, లోవర్ లెగ్ వర్కౌట్, ఆర్మ్ వర్కౌట్. సో ఇది మనకి మాన్యువల్ అనమాట అండ్ అలానే వారంటీ కూడాని. హానెస్ట్లీ ఇదే నా పర్ఫెక్ట్ హోమ్ జిమ్ అప్గ్రేడ్. మీకు కూడా మీ వర్కౌట్స్ని అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే నేనైతే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను అగారో ఆల్ఫా వైబ్రేషన్ ప్లేట్ మసాజ్ అన్ని. సో నేనైతే మీకు డెఫినెట్గా రికమెండ్ చేస్తాను అగారో ఆల్ఫా వైబ్రేట్ ప్లేట్ మసాజ్ అన్ని. సో మీకు కూడా వీటి డీటెయిల్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ గో త్రూ ఇట్ అండ్ ఇంక మనం లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం. బాయ్ బాబు. తీసుకెళ్ళాలి కదా డాడీ. చెత్త చెత్త వెళ్ళిపోతున్నాడు డాడీ పొట్టోడు. మమ్మీ నాకు ఉసిరికాయలు ఏదో నువ్వమ్మా. అదేంటి నువ్వు నీ లేకుండా ఉసిరికాయలు ఇంకెప్పుడు కవుతాయి? సరే మరి నా అవి అవి పైనాపిల్ లేప్సా డాడీ పాపం పిల్లోడిని. ముద్దులు పెట్టకూడదు డాడీ. అండ్ ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్తున్నాము. ప్రియా లేకుండా, ఎస్ నేను లేకుండా వెళ్తున్నాను అనమాట ట్రిప్కి. బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్తున్నా. సో యాక్చువల్లీ ఇక్కడ ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. టైం అయితే గాయస్ 8:30 అవుతుంది. నేను మిస్ అవుతాను. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ మూవ్ అయిపోయారు బట్ మా డాడీ పర్స్ మర్చిపోయారు కాబట్టి మళ్ళీ ఇక్కడ స్టక్ అయి ఉన్నాము. ఇక్కడ వెయిట్ చేస్తాము. తేజ రాగానే వీ షుడ్ స్టార్ట్ నా. సో టైం అయితే అయిపోతుంది. నా టెన్షన్ ఇప్పుడు మొదలైంది. వచ్చేటప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోవడం. సో రీచ్ అయితే అయిపోయాము. అవుతుందా లేదా, వెళ్ళగలమో లేదా అనుకున్నాం. లాస్ట్ మూమెంట్ కదా, లాస్ట్ మూమెంట్. ఎప్పుడు లాస్ట్ మూమెంట్. పానిక్ అయిపోయింది ప్రియాంక. పానిక్ అయిపోయావు. వెళ్తామో లేదా, మిస్ అయిపోతారా వీళ్ళు ట్రైన్. ఏమైంది? సర్లే రెండు అప్పర్లు వచ్చాయి కదా. అప్పర్ ఒకటే వచ్చిందా? మిడిల్ కావాలా? చిన్న అప్పర్ ఎక్కలేదు. రెండు రోజులు ఒక అప్పర్ ఒక మిడిల్. లేదు కొత్తది అవుతుంది. ఏంటి ఇన్ని లగేజెస్ ఉన్నాయి, సూట్ కేసెస్ అంతాని. ఇది ఎలా శివ మేము పట్టుకోవడానికి ఇప్పుడు అందరూ ఇంతమంది మోసుకొచ్చా, మీరు ఎలా తీసుకెళ్తారు ఇన్ని బ్యాగులు? వెళ్తున్నప్పుడా? వెళ్తున్నప్పుడు ఇక ఖాళీ అయిపోద్ది. ప్రియాని కూడా మాతో తీసుకెళ్ళిపోతున్నాము. ఎవరు వస్తారు?
ఎందుకమ్మా పెట్రోల్ వేస్ట్ కదా, మామూలు చెప్తే ఎంతలేదు ఎందుకు ఆడప్పుడే పైకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. బాయ్ బాయ్ విశాఖపట్నం విశాఖపట్నం గేట్ దగ్గర నుంచి ఏం అవసరం లేదు. అరే ఇక్కడ నుంచి కొట్టి తీసుకోవచ్చు డాడీ. నాకు నీడే కావాలి తినాలి. ఏ నువ్వు ఇంటికి వెళ్ళి తింటావు కదా. మళ్ళీ రోజులు 12 రోజులు మమ్మీ లేకుండా సర్వే అవ్వడం నార్మల్ కాదు. మీరు ఎవరు లైఫ్ ఉండగలరు కానీ మమ్మీ లేకుండా వదలంటే చాలా కష్టం. పిల్ల తీయొచ్చుగా బోట్ వెళ్ళిపోతుంది తీస్తాను. వస్తుందా లాస్ట్ మా డాడీ అక్కడ ఆ తర్వాత తీసుకుంటాను. కొబ్బరికాయని కవర్లో వేసాను వేసుకోవడానికి. కవర్ ఉండాలి పెద్ద నేను 4 కవర్లు పెట్టాను. మమ్మీ నువ్వు బాయ్ బాయ్ బాయ్. ప్రియాంక ఓకే బాయ్ బాయ్ బాయ్. మమ్మీ అయితే ఏడ్చేస్తున్నారు కూడా, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నామని. మమ్మీ ట్రైన్ ఆఫ్సైడ్ మీ దిగిపోతావా? మమ్మీని దింపేస్తాను. మమ్మీ అయితే అంటే ఫస్ట్ టైం అందరూ మేము మాత్రం వెళ్తాం కాబట్టి మమ్మీ కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట. ఎప్పుడు ప్రియా వాళ్ళు ఉంటారు, లేదంటే మా పిన్ని వాళ్ళు ఉంటారు, సరే ఎవరు లేరు కాబట్టి కొంచెం ఎమోషనల్ అయ్యారు. దిగిపోతావు అయితే. మమ్మీ నువ్వు సెటిల్ అవ్వడానికి వెళ్ళట్లేదు 10 రోజులు, కేవలం 10 రోజులకి. ఏ ఎందుకు వచ్చాడు. బాయ్. అయ్యో ఇక్కడ నడుచుకొని వచ్చాను. బాయ్ 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 బాబే. సో మేమైతే మా టిఫిన్ తినేసాము. నేను మా తమ్ముడు మమ్మీ తినేసాము. మా డాడీకి ఏమో ఇడ్లీలు దొరకట్లేదు. ఇడ్లీలు దొరకకపోతే డాడీ టిఫిన్ ఉండదేమో. డాడీ ఇడ్లీలు పెట్టాను అని చెప్తుంది. మేమైతే వేసుకొని రొట్టెలు వేసుకొని తినేసాము. అవి మరీ అంత కారం లేదురా చట్నీ. ఓకే లేదు 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 నేను మరీ భయపడిపోయాను. తిన్నప్పుడే కారం ఉండదని రెడీ అయిపోయాను. ఇంకా స్టార్టింగ్ లో కారం లేకపోయినా సరే అని అన్నాను. ఏమున్నాయి వాళ్ళది ఏం చేస్తున్నారా? అదేంటిది? కాదు నీళ్ళు పట్టిస్తావా? ట్రైన్ దిగాము, కొంచెం ఎండ కాసుకుందాం అనేసి. చాలా చల్లగా ఉంది లోపల. మా డాడీ చెప్తున్నారు ఇలా విజిల్ కానీ అలా వెళ్ళిపోవాలి మనం అనుకుని అని. సో ఇంకా విజిల్ అయితే వేయలేదు. వేస్తున్నారు విజిల్ వేయలేదా? అంతా ప్యాకింగ్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు దిగిపోతాం భోపాల్ దగ్గర. నైట్ చలి ఎలా ఉండేది మా? డేంజర్ చలి ఉండేది నైట్. నేనైతే జర్కిన్ వేసేసుకున్నాను. అండ్ నేను ఇక్కడికి వస్తే ఎండ అట్ట వెళ్తుంది, అట్ట వెళ్తే ఎండ ఇటు వస్తుంది. చలి అయితే మాత్రం ఘోరంగా ఉండేది. నా పని పడుకోవడం, పడుకోవడం ఇది ఒక్కటే ఉండే. నాకు గిట్టు కూడా అలవా ఉంది. యాక్చువల్లీ మూవీస్ డౌన్లోడ్ చేసుకున్నాను. కొంచెం నేను డల్ అంటే కొంచెం నిద్ర వచ్చేసే టైప్ మూవీస్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంట్లో అయితే నాకు అది చూసి నిద్ర రాదు. ప్రైమ్లో అయితే నిద్ర వచ్చేస్తుంది. ఫుడ్ దిగాక మళ్ళీ నిద్ర తీసుకున్నాను.
ట్రైన్ అయితే దిగుతాము. మా డాడీ వాళ్ళు ఏమొచ్చి భోపాల్ తిరుగుదామని, నేను మమ్మీ ఏమొచ్చి వద్దు ఉజ్జయిన్కి వెళ్ళిపోదాం అని చెప్తున్నాము. మేము ఉన్న మంది కన్నా మా లగేజ్ చాలా ఎక్కువ ఉంది, 2 months లగేజ్. బట్ ఇంతమందికి ఈ మాత్రం లగేజ్ అయితే ఇంపార్టెంట్ అనమాట. పట్టుకోమ్మా ఇది ఒకసారి. సో ఇంకప్పుడు మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉజ్జయిన్కి వెళ్తాము. ఉజ్జయిన్ ట్రైన్ ఏమో 12:30కి వస్తుంది. సో 12:30 వరకు ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ నుంచి ఇంకా అది వెళ్ళే ట్రైన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తాం కాబట్టి అలాగే వెళ్తాం. అది ఆపమండి. సో మేమైతే ప్రజెంట్ భోపాల్ నుంచి ఉజ్జయిన్ వెళ్ళడానికి ఒక నార్మల్ అంటే జస్ట్ 4 hours ట్రైన్కి జర్నీ చేసి లోకల్ ట్రైన్కి అయితే ఎక్కేసాము. జస్ట్ ఇక్కడ నుంచి జర్నల్ టికెట్ తీసుకొని జనరల్ ఓకే జనరల్ కాదు, జనరల్ కాదు, ఇది జనరల్ కాదు కదా, కాదు ఇది చైర్ టికెట్స్, చైర్ కార్ టికెట్స్ ఏదో సీసీ టికెట్స్ అంటారు దీన్ని. సో అదైతే మేము తీసుకున్నాం. పర్సన్కి 350 ఎంతో పడుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు 4 hours. యాక్చువల్లీ మేము వచ్చిన ట్రైన్ లేట్, ఎందుకంటే ఫాగ్ వల్ల వల్ల లేట్ అయిపోయింది. ఫాగ్ వల్ల దేని వల్ల లేట్ అయిపోయింది. అండ్ దీని నెక్స్ట్ వచ్చింది ఆల్రెడీ అది బుక్ చేసుకున్నాం, బట్ అది ఇంకా లేట్గా వస్తుంది. సో దానికన్నా బెస్ట్ కొంచెం ఇది ముందుగా వెళ్తుంది కదా అనేసి ఇంకా మేము ఇది టికెట్స్ తీసుకొని ఇది వెళ్ళిపోతున్నాము. వెళ్ళేసరికి టైం ఐ గెస్ 5 అరౌండ్ 5 అయిపోతుంది. సో ఈవినింగ్ కూడా దర్శనం చేసుకుని వెళ్దామని అనుకుంటున్నాము. టెంపుల్ కూడా క్లోజ్ అయిపోతుంది కదమ్మా. ఎప్పటిదాకా ఓపెన్ ఉంటుంది? ఆర్తి ఉంటుంది, ఆర్తికి వెళ్ళిపోతాం. ఆర్తికి అయితే వెళ్ళిపోతాము. ఆర్తి మహాకాల ఆర్తి. మా మమ్మీ ఫస్ట్ టైం మహాకాల్కి వెళ్తున్నారు. ఫస్ట్ టైమే కదమ్మా. నువ్వు ఫస్ట్ సార్ వెళ్ళావా? ఫస్ట్ టైం మమ్మీ ఫస్ట్ టైం అంటే మేము ఫస్ట్ సార్లు వెళ్తాం. సో చూద్దాం. ఉజ్జయిన్కి అయితే వచ్చేసాము. ఏమేంద్రా మేము తక్కువ, మా లగేజ్ ఎక్కువ ఉంది. ఇది నాది, నేను పట్టుకుంటున్నాను. రెండు మమ్మీది, మా డాడీది. మా డాడీ పట్టుకుంటున్నారు. ఈ బార్బీ సూట్ కేసు మా డాడీది. మా తమ్ముడిది ఇది. ఇందులో కూడా నా ఉన్నాయి. మమ్మీకి అదే మమ్మీకి ఇది ఒక్కదాంట్లో సరిపోయి కదా. సో రూమ్కి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. రూమ్కి అయితే వచ్చేసాము. మేము ఒక రూమ్ చూసుకున్నాం యాక్చువల్లీ ఆన్లైన్లోని. బట్ ఇక్కడ ఆటో అతనికి బుక్ అదే ఆటో అతనికి తీసుకెళ్ళమంటే ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని చెప్పేసి లాస్ట్కి అతనే రూమ్ చూపించి ఆ రూమ్కే వచ్చాము. ఇది అంత స్పేషియస్గా లేదు, బట్ బాగానే ఉంది. కొంచెం కాజీగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, బాగుంది. అండ్ ఐ మీన్ ఓకే, ఉండొచ్చు. 3 days ఇక్కడే ఉంటాం కాబట్టి బాగుంది. మంచి అంటే మేము చూసిన రూము లైక్ అరౌండ్ 2000 ఎంతో ఉండేది, బట్ ఇది 3000. కానీ గుడికి దగ్గర. అది మేము చూసిన రూమ్ కొంచెం గుడికి దూరం అనమాట. సో ఓకే, దగ్గరగా ఉంది కదా అని ఇంక ఇదే తీసుకున్నాము. అండ్ ఈ రోజుకి అంతే గైస్. నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేనేం మాట్లాడుతాను నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు, చాలా ఆకలి ఇస్తుంది. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్తాము. బయటకు వెళ్ళి ఏదైనా తినేసి ఇంక ఈరోజు రెస్ట్, ఇంకెక్కడికి వెళ్ళేది లేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వెళ్ళడానికి నాకైతే ఓపిక లేదు. మన మమ్మీ వాళ్ళు వెళ్తారా అంటే వెళ్తారు, నేనైతే వెళ్ళాను. మమ్మీ అన్నారు ఈరోజు ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడ సరౌండింగ్స్ గుడ్లు తిరిగేద్దాము అని. బట్ వద్దొద్దు, నాదైతే ఒప్పలేదని చెప్పేసాను. సో బయటకు వెళ్ళి ఇప్పుడు ఏదైనా తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడమే. రెడీ అయితే అయిపోయాము. జస్ట్ ఇప్పుడు బయటకు వెళ్ళేసి తినేసి వస్తాము. అండ్ మమ్మీ ఏం చేస్తున్నాం, ఏం చేస్తుందో తెలీదు. శివ హాయ్ చెప్పు. సో మేము 4 మెంబర్స్కి ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి. చాలా ఆకలి వేస్తుంది, బయటకు వెళ్ళాలి, తినాలి. స్విగ్గీ ఉంటుంది రా, స్విగ్గీ మాట్లేదు కానీ స్విగ్గీ కూడా లేదా. సో బయటకు వెళ్ళాల్సిందే. ఇంకా ఆయన రెడీ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ బయటకు వెళ్తాను.
ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీ మమ్మీ రేపు మార్నింగ్ ఎన్ని గంటలు లేగాలి మమ్మీ ఏ చెప్పు మమ్మీ జస్ట్ ఇలా కారిడోర్ సీయింగ్కి అయితే వచ్చాము. చాలా పెద్ద టెంపుల్ ఇది, చాలా బాగుంది కూడా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం. ఏంటంటే అక్కడ బోర్డు మీద ఉన్నాయా? ఉన్నది చాలా పెద్దది. అసలు పార్కింగ్ కూడా ఎలా ఉందంటే ఏదో షాపింగ్ మాల్ లో ఉంటాయి కదా అలా ఉంది, అట్లా ఉంది. అదే కదా, అదంతా పార్కింగ్ లోటే. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అండి. మా తమ్ముడికి ఏమొచ్చి వీడియో తీస్తే నచ్చదు గైస్. నన్ను ఎందుకు తీస్తున్నావే అంటాడు. సో చాలా వాక్ చేసుకుని అయితే మేము ఒక మంచి రెస్టారెంట్కి అయితే వచ్చాము. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇది. యాక్చువల్లీ చాలా అన్ని ప్యూర్ వెజ్ రెస్టారెంట్సే, బట్ కొంచెం హైజెనిక్గా ఉంటాయి. కొంతమంది హైజెనిక్గా మెయింటైన్ చేయరు కదా, బట్ ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి ఆబ్వియస్లీ హైజెనిక్గానే ఉంటుంది. సో అందుకనే మా మమ్మీ కూడా ఓపెన్ కిచెన్ వేస్తాం, నాకు కూడా ఓపెన్ కిచెన్ వేస్తాం కాబట్టి మేము వచ్చాము. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది చాలా. నాకు నిద్ర వచ్చేస్తుంది. బాడీ చాలా టైర్డ్ అయిపోయింది. కానీ అయినా సరే టైర్డ్ అయితే బాడీ అంత టైర్డ్ అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది. టైం జర్నీ కాబట్టి వచ్చేస్తుంది. అయిపోయింది రోయ్, తినేసాం రోయ్. శివ రప్పించడం రోయ్. అయిపోయింది గైస్. సో తినేసాము. లాస్ట్ అయితే నేను పెట్టుకున్నాను ఇది ఓన్లీ కర్డ్. నేను తాగలేకపోతున్నాను, బట్ నేను తాగనని చెప్పాను. మమ్మీ తెలిసిందంటే మాత్రం నన్ను చంపేస్తారు. సో ఎలాగోలాగే దీన్ని తాగాలి. నేను ఓన్లీ ఒక నాన్ మాత్రమే తిన్నాను. మమ్మీ ఇప్పటికే ఫుల్ ఫైవ్ అయిపోయింది, ఉన్నాను ఏం తినలేదు అని. మా తమ్ముడైతే 2 డేస్ తాగాడు. ఈరోజుకి అంతే, బాయ్ బాయ్.